ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనము శక్తిని పొందుకుంటాము. అవును, మనము పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు అనేక అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయగలము. ఆ రీతిగానే ఆది అపోస్తలులు పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగించారు. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం ప్రకారంగా, ఇదిగో పాములను రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించున్నాను. అవును, పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మనము శక్తి పొందుకుంటాము. అనేకమైనటువంటి అద్భుత కార్యాలు మన ద్వారా జరుగుతాయి. పాములను తేళ్లను త్రొక్కుటకును, అదేవిధంగా శత్రువు యొక్క బలము మీద, అనగా అపవాది బలం మీద దేవుడు మనకు అధికారాన్ని ఇస్తాడు. అపవాది కోటలను మనము బద్దలు చేయగలము. కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకున్నట ద్వారా మనము గొప్ప కార్యాలు జరిగిస్తాము. శత్రువు యొక్క బలం పైన విజయాన్ని సాధిస్తాము. కనుక పిల్లరా, పరిశుద్ధాత్మను పొందుకుంటూ మనము వేగిరపడాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.